మొత్తం 10 ఏళ్లలో చేసింది సంవత్సరానికి 28,000 కోట్ల అప్పు మాత్రమే. 10 ఏళ్లలో చేసింది కేవలం 2,80,000 కోట్ల అప్పు మాత్రమే అని పార్లమెంటులో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరికి నిన్న స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. 6.5 లక్షల కోట్లను ఒకరు అంటారు. అసలు ఎన్ని లక్షల కోట్ల వాళ్ళకే తెలియదు. నేను స్పీకర్ గారు చెప్తున్నారు, నేను చూసిన, మీరు చూసినో లేదో కానీ నేను చూసిన 6,00,000 కోట్ల అప్పట. 6 లక్షల కోట్లు కాదట, 6,00,000 కోట్ల అప్పు. ఎవరు స్పీకర్ గారు చెప్తా ఉన్నారు. పచ్చి అబద్ధాలు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా ప్రజలని తప్పుదోవ పట్టించి మీకు ముఖం బాగా లేక అద్దం బగలు కొట్టుకున్నట్టు ప్రభుత్వాన్ని నడిపే తెలివి లేక, సంపద పెంచే తెలివి లేక సన్నాసి పనులు చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ పెరిగిందా తగ్గిందా? ఎందుకు తగ్గింది? హైడ్రానేనా? నిన్న నేను చూసిన ఒక పంతులు గారు పోయి అక్కడ హైడ్రా కమిషనర్కి చెప్తా ఉన్నాడు, హైడ్రాయ నమః, మొత్తం సంకనాకిపోయింది హైదరాబాద్ నమః అని చెప్పి నేను ఒక పంతులు గారు పోయి మంత్రాలు చదువుతా ఉన్నాడు. ఇట్లాంటి దిక్కుమాలిన పాలన వల్ల, పేదల ఇల్లు కూలగొట్టడం వల్ల, పేదల గుడిసెల మీద పడి కూలగొట్టడం వల్ల ఇవాళ మొత్తం హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ అతలాకుతలం అవుతున్నది. హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇవాళ పేదవాడి గుడిసెలు కూలగొడతారు, పేదవాడి ఇల్లు కూలగొడతారు, సున్నం చెరువులో ఉండే ప్రతి ఒక్క పేదవాడి కడుపు మీద కొడతారు. కానీ పెద్దవాళ్ళని మాత్రం ఏం చేయరు. మీ శేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే దుర్గం చెరువు ఉన్నది. అదే దుర్గం చెరువు FTLలో మనం ఉన్నప్పుడు కట్టింది కాదు. ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అక్కడ ఇల్లు కట్టిండు. మరి దమ్ముందా హైడ్రాకి? రేవంత్ రెడ్డి అన్న ఇంటికి పోయి కూలగొట్టే దమ్ముందా? ఉన్నదా? పడ్డాడనుకో తెల్లారు ఎగిరిపోదు పోస్టు. అందుకే రేవంత్ రెడ్డి అన్న మాత్రం ఇల్లు మాత్రం సేఫ్. కానీ గరీబోడిని అడిగేటోడు లేడు కదా. గరీబోని మాత్రం బుల్డోజర్ పోతుంది, కొట్టవతల వాడేస్తుంది, అడిగేటోడు లేడు. కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ, నేను పోయిన వాళ్ళ ఇంటికి కృష్ణారావు గారు పిలిస్తే, పాపం ఇక్కడనే ఎక్కడో ఉంటుంది మన శేర్లింగంపల్లిలో. ఆ రోజు ఆమె ఇంటికాడికి వచ్చి హైదరాబాద్ నోటీస్ వేసిపోయిండు, నీళ్లు కూలగొడతామని. ఆమె బాధ తట్టుకోలేక వాళ్ళ బిడ్డ ఇంటికి పోయింది, తాళం పెట్టింది, బిడ్డ ఇంటికి పోయింది. పోయి రాత్రంతా బాధపడి ఆఖరికి ఉరి పోసుకొని ఎక్కడ ఇల్లు కూలిపోతుందేమో అని చెప్పి ఉరి పోసుకొని బుచ్చమ్మ అనే ఆ మహిళ చనిపోతే నేను, కృష్ణారావు గారు, మన నాయకులు రాజు గారు అందరం కూడా పోయినాం. ఇవాళ హైడ్రా వల్ల, ముఖ్యమంత్రి అనాలోచిత విధానాల వల్ల హైడ్రానేమో కాంగ్రెస్ వాళ్ళకు బ్లాక్ మెయిల్ దందాకు పనికొస్తున్నది తప్ప ఎవరికేం పనికొస్తలేదు. పేదవాళ్ళ కడుపు మీద కొడుతున్నారు, బిల్డర్లను బెదిరిస్తున్నారు, RR ట్యాక్స్ పేరు మీద వసూళ్లు చేస్తా ఉన్నారు. ఇది నేను చెప్తలేను, ప్రధానమంత్రి స్వయంగా చెప్తా ఉన్నాడు. ప్రధానమంత్రి వచ్చి చెప్తున్నాడు హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో, ఇక్కడ RR ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల దగ్గర, మరి అదే విధంగా కాంట్రాక్టర్ల దగ్గర. నేను అడుగుతా ఉన్నా సోదరులారా, 10 ఏళ్ల పాటు ఎన్నడూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో మన ప్రభుత్వంలో ఎవరు ఏలు పెట్టలేదు. ఎవరు కబ్జాలు కానీ, గూండాగిరి కానీ, పేదవాడి కడుపు కొట్టే పని కానీ, నికృష్టపు సెటిల్మెంట్లు కానీ ఇవేమి చేయలేదు. కానీ 20 నెలల్లో ఇవాళ హైదరాబాద్ మహానగరంలో హైడ్రా పేరుతో అరాచకం. ఎక్కడ ఏ బస్తీలను కూలగొడతారో, ఎప్పుడొచ్చి మా మీద పడతారో, చివరికి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకున్నోడు లేడు. ఇష్టం వచ్చినట్టు కోర్టు ఆర్డర్ ఉండి మహిళలు వచ్చి ఆ బుల్డోజర్లకు, JCBలకు అడ్డకమంటే కూడా పోలీసు వాళ్ళు గుంజి అవతల పాడేసి గుడిసెలు గుల్లగొట్టే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ హైదరాబాద్ మహానగరంలో వచ్చింది. అది మాత్రమే కాదు, ఏం జరుగుతున్నది హైదరాబాద్లో పక్కన ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి గారు గొప్ప గొప్ప మాటలు చెప్పిండు ప్రతిపక్షంలో. భూములు అమ్ముకుంటారా, భూములు అమ్ముకుంటే రేపు 100 గంటలకు భూములు ఉన్నాయి ఎట్లా అని మాట్లాడి ఇలా హౌసింగ్ బోర్డులో శేర్లింగంపల్లి నియోజకవర్గంలో భూములు అమ్ముతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఇదివరకు కేసీఆర్ గారు చేస్తేనేమో తప్పైంది, నువ్వు చేస్తే ఉప్పు అవుతుందా? సరే భూములు అమ్మినావు. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు నిండకుండానే 2,20,000 కోట్ల అప్పు చేసిండు. సరే కేసీఆర్ ఏం చేసిండు 2,80,000 కోట్ల అప్పుతోని అంటే? కేసీఆర్ గారు హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు కట్టిండు, 42 బ్రిడ్జిలు కట్టిండు, SRDP కింద అద్భుతంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిండు. నువ్వు వచ్చినాక ఒక్క బ్రిడ్జ్ కట్టినావా? నువ్వు వచ్చినాక బ్రిడ్జ్ కాదు, కనీసం ఒక్క కొత్త రోడ్ వేసినావా? ఒక్క మోడీకి ఇటుక పెట్టినావా? ఒక్క కొత్త పని చేసినావా? మరి ఎడబెట్టినావు పైసలు? కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ LB నగర్ లో ఒకటి,
అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో ఒకటి, మీ గచ్చిబౌలిలో ఒకటి, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్, 2000 పడకల ఆసుపత్రి ఇవాళ నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు. నువ్వేం చేసినావు? అప్పు చేసి. కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 ఎస్టీపీలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టినాం. మీ కోకాపేట ఎస్టీపీ నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు ఎస్టీపీ కూడా నేనే ఇనాగరేట్ చేసిన. హైదరాబాద్ లో ఇవాళ పడే ప్రతి మురికి నీటి చుక్క మనం శుద్ధి చేయడానికి 36 ఎస్టీపీలు 2,000 మిలియన్ లీటర్ల కెపాసిటీతో కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అట్లాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోలెడు కార్యక్రమాలు మరి కేసీఆర్ అప్పు చేస్తే చేసినాం. మీరేం చేసింది? మీ ప్రభుత్వం 2,20,000 కోట్ల అప్పు చేసి రేవంత్ రెడ్డి గారు ఎవరికన్నా ఒకరికి 4,000 పెన్షన్ ఇచ్చినవా? ఎవరికన్నా ఒక తులం బంగారం ఇచ్చినవా? ఒక్క ఆడపిల్లకి 2,500 రూపాయలు ఇచ్చినవా? ఒక్క మా ఆడబిడ్డకు రంజాన్ తోఫా ఇచ్చినవా? ఒక్కలకు బతుకమ్మ చీర పెట్టినవా? చీరగా అక్కడికి జాకెట్ ముక్కన పెట్టినా? ఒక్క మంచి పని చేసినావా? ఒక్క ఇల్లు కట్టించినావా ఆఖరికి? మరి కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన హైదరాబాద్ లో, నువ్వు ఒక్కటి కట్టినావా కొత్తగా? 2 ఏళ్ళు అయిపోయాయి. 2 ఏళ్ళు మాటలతోనే టైంపాస్ అయిపోతుంది. ఒకరోజు కేటీఆర్ మీద కేసు, ఇగో అరెస్టు అగో అరెస్టు, ఇక పెడతా జైల్లో అగ పెడతా. ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకో రోజు ఇంకొకరి మీద, ఇదే టైంపాస్ కార్యక్రమం తప్ప ఈ 20 నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరానికి చేసింది ఏంటి? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. శేర్లింగంపల్లిలో ఇక్కడ ఎమ్మెల్యే గారిని గెలిపించిన మీ అందరిని అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యే ఏం చెప్పిండు? ఎందుకు పోయినా అన్నాడు? కాంగ్రెస్ పార్టీలకి అభివృద్ధి కోసం పోయిందట. అభివృద్ధి కోసం. ఎవరి అభివృద్ధి కోసం పోయినావు? నీ అభివృద్ధి కోసం పోయినావా? ప్రజల అభివృద్ధి కోసం పోయినావా? ఏం అభివృద్ధి చేసినావు? 20 నెలల పీకిందేంది? ₹1 పని చేసినావా 20 నెలల్లో? ఏం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఏ పేదవాడిని కాపాడినావు? ఎక్కడ గుడిసెలు గుల్లగొడుతుంటే, ఎక్కడ ఇండ్లు గుల్లగొడుతుంటే ఎక్కడ నన్ను అడ్డం వచ్చినావా? నీ సొంత ఆస్తులు, నీ సొంత భూములు, నీ సొంత వ్యవహారాలు తప్ప చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ఆలోచించమని కొడతా ఉన్నా. నేను మొన్న టీవీ చూస్తూ ఉంటే చాలా విచిత్రం అనిపించింది నాకే. ఒక ఎమ్మెల్యే గారు మన పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఆ విలేకరు అడుగుతాడు, పాప తమ్ముడు పోయి, అన్న ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు? ఓయ్ ఆగవా, ఎమ్మెల్యే గారు ఏ పార్టీలు ఉన్నారు మీరని అడుగుతాను. అడుగుతుంటే ఆ ఎమ్మెల్యే గారు చెప్తాడు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను. ఎట్లుంటుందంటే కథ, ఎట్లుంటుందంటే ఇప్పుడు మీ అందరికీ పిల్లగాళ్ళు ఉంటారు ఇంట్లో. పిల్లగాడు లేకపోతే సాయంత్రం ఎటో దోస్తు ఇంటికి పోయిండు. ఆయన రాత్రి 10 అవుతాను. ఫోన్ చేసి కొడుకుకు, అరే